40 కాంక్రీట్ మనకి కింద మార్బుల్ గానీ టైల్స్ గానీ వేసుకునే ముందు మనం కింద ఫ్లోరింగ్ లో చేయవలసిన పని ఈ 40 కాంక్రీట్ అనేది వేసుకోవటం. ఈ 40 కాంక్రీట్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే కింద టైల్స్ కింద ఉండే ఫ్లోరింగ్ ఇదంతా మనకి కుంగకుండా, అలాగే బోలు సౌండ్లు మనకి కొంచెం అక్కడక్కడ దిగిపోయినట్లు ఉండే అప్ అండ్ డౌన్స్ రాకుండా స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ యొక్క 40 కాంక్రీట్ అనేది యూజ్ అవుతుందండి. మనకి లావు మెట్లు ఉంటాయి కదా, ఈ లావు మెట్లు రూమ్ నిండా వేస్తారనమాట. వేసే ముందు మనకి ఈ విధంగా 4 మూలన కూడా ఆంకాలు అనేవి వేసుకుంటారండి. అంటే లెవెల్ చూసుకొని కరెక్ట్ గా ఎంత మందం వేసుకోవాలనేది ఒక ఇటుకరాయి కొలత అనేది పెట్టుకుంటారండి. అలా పెట్టుకున్న తర్వాత 40 కాంక్రీట్ ఏదైతే ఉందో ఈ కాంక్రీట్ ని బయట మనకి ఉంటుంది కదా, బయట నుంచి తీసుకొచ్చి గంపల ద్వారా లోపల అనేది పోయటం జరుగుతుంది. ఇలా 40 కాంక్రీట్ మొత్తం వేసుకున్న తర్వాత మాల్ అనేది కలుపుకొని దీని మీద వేయడం జరుగుతుంది. మాలు వేసిన తర్వాత వాటర్ అనేది పెట్టేసి శుభ్రంగా అప్పుడు దీనికి దిమ్మిస్ అనేది కడతారండి. ఆ దిమ్మిస్ తట్టేది అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రూములన్నిటిలో కూడా ఈ 40 కాంక్రీట్ అనేది వేసేసి మొత్తం మాల్ అనేది వేసేయటం జరిగింది. ఇలా దిమ్మిస్ అనేది తట్టేసి ఈ యొక్క 40 కాంక్రీట్ వేసి వర్క్ ని కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.